7వ వార్షికోత్సవ మరి మీటింగ్స్లో 2వ దినమునకు మనం వచ్చాం. దాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క మీటింగ్కి మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రేమపూర్వకంగా నేను మరలా ఆహ్వానిస్తూ ఉన్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి అందరం కూడా మరి ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మరి ఆయన కొరకు ఎదురు చూద్దాం. మన సహోదరులు జాన్ పాల్ గారు మరి లైన్లోకి వచ్చేసారు. మరి సమయాన్ని మరి ఇంకా ఆలస్యం చేయకుండా సహోదరులకు అందిందాం. మరి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం మరి వేచి ఉందాం. బ్రదర్ జాన్ పాల్ గారు సమయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ఈ సాయంత్రం వేళ మరోసారి సింగపూర్లో ఉన్న తెలుగు ఫెలోషిప్ అసెంబ్లీ సంఘ సహోదరి సహోదరులకు బాధిన వారందరికీ కూడా ఎవరైతే ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన 7th యానివర్సరీ జూమ్ మీటింగ్స్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వారందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరా, ఈ దినాల్లో ప్రత్యేకించి ప్రభు మనతో మాట్లాడినట్టుగా మనం జాగ్రత్తగా మనసు పెట్టి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. గత దినం ప్రారంభించిన దినంలో ప్రత్యేకించినటువంటి దినంలో ఈ 3 దినాల కొరకై ఏర్పాటు చేయబడిన ప్రధానమైన అంశం మనం ఎరుగుదాం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్న అంశాన్ని మనం ప్రత్యేకించి చరిత్రపరంగా, ప్రవచన పరంగా, వ్యక్తిగతంగా మనం ధ్యానం చేస్తూ ప్రారంభించాం. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, వీఆర్ విట్నెసెస్ నాట్ లాయర్స్ అని. మనం ప్రభువు కొరకైన సాక్షులం, కానీ మనము లాయర్స్ కాదు అన్నాడు. అంటే ఒక సాక్షి చూచిన వాటిని, విన్న వాటిని మాత్రమే తెలియచేస్తాడు. అతని అర్హత, అతని యోగ్యతను గురించి ఆలోచన చేయరు. లాయర్ అయితే చూడకపోయినా చూసినా తను అనుకున్న దాని కోసం వాదిస్తాడు. మనం వాదించేవారం కాదు, మనం సాక్ష్యం ఇచ్చేవారు. వీఆర్ ఆల్ విట్నెసెస్ ఆఫ్ అవర్ లార్డ్. అందుకే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్న సార్వత్రిక సత్యాన్ని పాత నిబంధన, క్రొత్త నిబంధన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనం పిండితే వచ్చేది ఒకే ఒక సారం. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అనే వ్యక్తి. ఆయన లేకుండా దైవ గ్రంథంలో ఏ అంశం లేదు, ఏ సారాంశం లేదు. ఆయన లేని విషయము అది నిస్సారము అని చెప్పాలి. అటైతే మనం మొట్టమొదటిగా నిన్న సాయంత్రం వేళలో ప్రారంభ ఏర్పాటులో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నట్లో లోకంలో జీవిస్తున్న దినాలలో ఆయనను దర్శించిన 3 రకాల ప్రజలు. నోవాహు కుమారుల నేను వాక్యంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒక్క మనుషుడైన ఆదాముతో ఆరంభించబడింది కానీ నోవాహు కుమారులైన 3 షేము, హాము, యాపేతులతో ప్రపంచం అంతా వ్యాప్తి చెందిందని చెప్పాం. ఆ 3 ప్రపంచానికి ప్రతినిధులుగా ఉన్నారని, 3 రకాలుగా 3 ప్రాంతాలకు చెదిరిపోయారని, 3 కోణాలలో వారు అభివృద్ధి పొందారని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అందులో మొట్టమొదటి మనం ధ్యానం చేసిన వరుసలో ప్రభు ఆకర్షించిన ప్రపంచం. అవర్ లార్డ్ అట్రాక్టెడ్ ద వరల్డ్. ఒకటి, గొర్రెల కాపర్లు ఆయనకు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనకు వచ్చారు. గ్రీసు దేశస్థులు ఆయనకు వచ్చారు. షేము, హాము, యాపేతులకు ప్రతినిధులుగా ఉన్న వారిని ప్రభు ఆకర్షించాడు. అలాగైతే ప్రభు వారు అందరికీ ప్రభు అని ఆయన జీవించిన దినాలలోనే ఆయన నిరూపించిన ప్రభువుగా మనకున్నాడు. ఈ రోజు మన ధ్యానం దయచేసి రండి, 2వ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభువు శిలువ ఆకర్షించిన ప్రపంచం. ద క్రాస్ ఆఫ్ అవర్ లార్డ్ అట్రాక్టెడ్ ద వరల్డ్. మన ధ్యానం కొరకై వచనం చెప్పబడింది పరిశుద్ధ బైబిల్లో యోహాను సువార్త 12వ అధ్యాయం
32 వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. మరోసారి చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. కృపగల మా ప్రియ ప్రభువా, దయాళుడైన మా ప్రియ తండ్రి, సర్వాధికారైన దేవుడు అయి ఉండి మా హృదయాలలో ఉండటానికి, మా జీవితాలను మీరు ప్రేమించి ఈ లోకానికి అవతరించి ప్రభువా మా కొరకై కలువరిలో మీరు చేసిన కార్యం ద్వారా మీరు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రములు. మీ కొరకైన సాక్షులుగా మమ్మల్ని ఉంచారు. మా జీవితంలో మీరు ప్రభువుగా ఉన్నందుకై స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన ఏర్పాట్లు సభలలో ప్రియ ప్రభువా మీ కనికరాన్ని మా పట్ల చూపిస్తారని, మీరు సిద్ధపరిచిన నీ వాక్కులు మాకు దయచేయమని, ఎలాంటి అభ్యంతరములు ఆటంకాలు అవకాశం లేకుండా నిరాటంకముగా నీ వాక్యమునకు సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంత్రం వేళ రెండవ ప్రత్యేకమైన మీటింగ్ లో మన అంశం ప్రభువు శిలువ ఆకర్షించిన ప్రపంచం. ఇది యేసు ప్రభు వారే నేరుగా ఆయన చెప్పిన మాటల్లోని మనం వింటూ ఉన్నాం. ఏంటి అనంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న సత్యాన్ని ధ్యానిస్తున్న వరుసలో చరిత్ర పరంగా, ప్రవచన పరంగా, వ్యక్తిగతంగా చూస్తున్నాం. ప్రపంచ మానవాళి ఏ విధంగా అభివృద్ధి పొందారో మనం చూస్తున్న వరుసలో దేవుని వాక్యంలోంచి ఈరోజు రెండవ ప్రాముఖ్యమైనటువంటి దానిలో మనం చూస్తూ ఉన్నాం. సోదరి సోదరా గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తే నేరుగా అన్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకుందును అన్నాడు. అటితే ఆయన ఎత్తబడుట, భూమి మీద నుండి ఎత్తబడుట అనగా దట్ ఈస్ కాల్డ్ క్రూసిఫిక్షన్. అదే ప్రభు అయిన క్రీస్తు యేసు, అదే ఆయన యొక్క శిలువ. అట్లయితే క్రీస్తు శిలువ ప్రపంచాన్ని ఆకర్షించింది. నెంబర్ 1 జ్ఞాపకంగా ముందు కొన్ని మాటలు జ్ఞాపం చేయాలని ఇష్టపడుతున్నాను. క్రీస్తు శిలువ యొక్క ప్రాముఖ్యత ఏంటో కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయాలి. ఇప్పుడే ఆ తరువాత దానిలో మనం చూస్తాం. చూడండి, క్రీస్తు శిలువ ప్రపంచాన్ని 2 భాగాలుగా చేసింది. కలువరి కొండ మీద ప్రభువు వేలాడుతున్నప్పుడు ఎడం ప్రక్కన ఒకడు, కుడి ప్రక్కన ఒకడు. ఒకడు ప్రభువును తిరస్కరించాడు, ఒకడు ప్రభువును అంగీకరించాడు. ఒకడు పరదేశకు వెళ్ళాడు, ఒకడు పాతాళానికి వెళ్ళాడు. అనగా దేవుని వాక్యంలో నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అనే సత్యాన్ని శిలువ, క్రీస్తు శిలువ ప్రపంచాన్ని 2 భాగాలుగా చేసింది. హూ ఎవర్ ద పీపుల్, హూ ఎవర్ ద ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, వారు స్త్రీ పురుషులు కావచ్చు, ఈ 2 కోవల్లోకి చేరి రావాలి. మధ్యలో ఉండటానికి వీలు లేనటువంటి పరిస్థితి. శిలువ సందేశం, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. తరువాత క్రీస్తు శిలువ నశించున్న వారికి వెర్రితనముగా ఉన్నది. అవును, కొరింథీ మొదటి పత్రిక 1:18లో మనం చదువుతాం కదా, ప్రపంచంలో శిలువను గురించి ఎందరో అపార్థం చేసుకున్నారు, కొందరు వెనుకంజి వేశారు. ఈ దేవుని నమ్మితే మనకేముంది, ఆయనకు ఆయనే రక్షించుకోలేకపోయాడే అనేటువంటి అవగాహన లేక వారు అపార్థం చేసుకున్నట్టుగా మనం చూడగలం. కానీ వినండి, అదే సమయంలో తరువాత క్రీస్తు శిలువ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. ద పవర్ ఆఫ్ గాడ్, అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. దేవుని శక్తి, అవును. శిలువ ఒక మ్యాగ్నెటిక్ లాంటిది, ఒక మ్యాగ్నెట్. శిలువ కార్యం ద్వారా కొందరు తాకబడ్డారు, శిలువ కార్యం ద్వారా కొందరు ఆకర్షితులయ్యారు. శిలువను మనం చూచినప్పుడల్లా శిలువలో మనకు కనబడే, క్రీస్తు శిలువలో కనబడే 3 ప్రాముఖ్యమైన సత్యాలు మనం ఇక్కడ చూడగలం. ఏంటనంటే, వెన్ ఎవర్ వి సీ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శిలువను మనం చూచినప్పుడల్లా 3 ఆయన ప్రత్యక్షతలు మనకు కనబడుతున్నాయి. ఒకటి దేవుని ప్రేమ, దేవుని ప్రేమ కనబడుతుంది. రెండవది దేవుని ప్రణాళిక కనబడుతుంది. మూడవది దేవుని ప్రభావం కనబడుతుంది. ప్రియమైన మిత్రులారా, సోదరి సోదరులారా, క్రీస్తు శిలువను చూచినప్పుడల్లా అదిగో దేవుని ప్రేమ ఎంతగా నీ కొరకై నా కొరకై, నీ పక్షంగా నా పక్షంగా ఆయన చూపించిన ప్రేమ ఎంత విశేషమైంది. అదే సమయంలో క్రీస్తు శిలువలో నీ పట్ల, నా పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, ద ప్లాన్ ఆఫ్ గాడ్ కనబడుతుంది. అదే సమయంలో
దేవుని యొక్క ప్రభావం. క్రీస్తు శిలువను అనేకులు చూసినప్పుడు యేసుక్రీస్తు నిస్సహాయుడు, బలహీనుడు, ఓడిపోయాడేమో అన్నట్టుగా భావిస్తున్నవారు, కానీ అక్కడ దేవుని ప్రభావం కనబడుతుంది. అదే మనం ఆలోచించబోతున్నాం. చూడండి, యోహాను సువార్త 12:32లో ఆ భాగాన్ని మనం చదువుతున్నాను. మరలా చూడండి, ఏమనుందంటే, నేను భూమి మీద నుండి పైకెత్తబడినలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అన్నాడు. ఇక్కడ మీరు స్పష్టంగా గమనించాల్సిన విషయం ఉన్నది. పైకెత్తబడితే అందరినీ ఆకర్షించుకుంటాడు అని ఆయనే ప్రవచించాడు. అది చరిత్రలో ఎంత చక్కగా నెరవేరిందో మనం గమనిస్తాం. అందరినీ అంటే ఒక్కసారిగా ప్రపంచం అంతా రక్షించబడుతుంది అని కాదు. ప్రపంచాన్ని ఆయన శిలువ చేత అన్ని రకాల ప్రజలను ఆకర్షిస్తాడు అని అర్థం. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. అందరినీ అనే పదానికి ఉన్న ప్రాముఖ్యమైన బేసిక్ మీనింగ్ ఏంటంటే, అన్ని రకాల ప్రజలను ఆయన ఆకర్షిస్తాడు. అది సరిగ్గా శిలువ దగ్గర నెరవేరింది అని మనం చూడగలుగుతున్నాం. ఈ సాయంత్రం వేళల్లో మనం ఆ విషయాన్ని ఆలోచించబోతున్నాం. అన్ని రకాల ప్రజలు అంటే నోవహు ముగ్గురు కుమారులైన షేము, హాము, యాపేతు అను వంశాల నుండి యేసు ప్రభు వారి శిలువ దగ్గర కూడా ఈ 3 రకాల ప్రజలను ప్రభు ఆకర్షించడం, వాటి వర్షిప్ ఎంత అద్భుతం! అది ఎంత ఆలోచిస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ లూకాసు వార్త 23వ అధ్యాయంలో 3 లేఖనాలు మనం త్వరగా చదువుకున్నాం. యేసు ప్రభు వారి శిలువ దగ్గర 3 రకాల ప్రజలు తాకబడ్డారు, ఆకర్షితులయ్యారు. ఆ మాటను మనం చదువుకోబోతున్నాం. చూడండి, స్క్రీన్ మీద కూడా చూపడుతుంది. లూకాసు వార్త 23:26 చదువుతున్నాను. చూడండి, ప్రారంభంగా 23:26. వారు ఆయనను తీసుకొని కూర్చుండగా పల్లెటూరు నుండి వచ్చున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట శిలువను మోయడకు అతని మీద దాన్ని పెట్టిరి. రెండవది 40వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుదాం. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక భయపడవా? దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, దేవుని వాక్యంలో మనం చదువుతుండగా చూడండి, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆయనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో దేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. చివరిగా 47వ వచనం, 47. శతాధిపతి జరిగిన చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడేనని చెప్పి దేవుని మహిమ పరిచెను. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, స్నేహితులారా, సాయంత్రం వేళ లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం గమనించేటువంటి ప్రాముఖ్యమైన 3 వ్యక్తులు ప్రభు అయిన క్రీస్తు యేసు చెంతకు వచ్చి వారు ఏ విధంగా తాకబడ్డారో, ఆకర్షితులయ్యారో మనం చూడబోతున్నాం. ఆ 3 ఇక్కడ స్క్రీన్ లో చూపించినట్టుగా నోవహు 3 కుమారులైన హాము, షేము, యాపేతు వంశాలను శిలువ ద్వారా ప్రభు ఆకర్షించాడు. 12వ అధ్యాయంలో ఆయన ప్రవచించాడు. యోహాను సువార్తలో, లూకాసు వార్త 23వ అధ్యాయంలో అన్ని రకాల ప్రతినిధులుగా ఉన్నటువంటి కురేనీయుడైన సీమోన్, అతను హాము వంశం నుండి వచ్చినవాడు. కురేనియా అనేది ఆఫ్రికా ఖండంలో ఉన్నది. శిలువ మీద దొంగ, అతడు యూదుడు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు అన్నాడు అంటే, రాజ్యము అనే పదాలు యూదులకు సంబంధించిన పదాలు. అటైతే అతడు షేము, ఆసియా నుండి వచ్చినటువంటి వాడు. శతాధిపతి వాజ్ రోమన్, అతను ఒక యాపేతు వంశం నుండి వచ్చినవాడు, అనగా ఐరోపా, యూరప్ ప్రాంతం నుండి వచ్చినవాడు. ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క శిలువ దగ్గర కూడా ఆయన ప్రపంచాన్ని ఆకర్షించాడు అనేది ఎంత వాస్తవమైన చరిత్ర ప్రవచన అంశమో మనం ధ్యానం చేయబోతున్నాం. రండి, మొట్టమొదటిగా ఒక్కొక్కరుగా ధ్యానం చేస్తూ మనం ముందుకెళ్దాం. వారు ఏ విధంగా శిలువ దగ్గర ఆకర్షితులయ్యారో జాగ్రత్తగా మీరు గమనించండి. అవన్నీ ఒకేసారి చూడడానికి అవకాశం లేకపోయినా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. మంచిదే.
మొట్టమొదటిగా చూడండి, కురేనీయుడైన సీమోను లూకాసు వార్త 23:26 చెప్పబడ్డాడు. ఇతడు దేవుని వాక్యంలో మనం గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్ని రకాల ప్రజలను ప్రభావితం చేసింది సిలువ కార్యమని మనం గమనించాలి. ఈ కురేనీయుడైన సీమోను గురించి 3 సువార్తలలో వ్రాయబట్టం ఎంత ప్రాముఖ్యతో మనం గమనించాలి. కురేనీయుడైన సీమోను జీవితంలో అనుకోకుండా ఒక్కసారిగా గొప్ప సెలబ్రిటీగా మారిపోయాడు. 3 సువార్తలలో వ్రాయబడ్డాడు, చరిత్రలో నిలిచిపోయాడు. యేసు ప్రభువును గత 2-3 దినాలుగా ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఆయన బలహీనుడైపోయాడు. ఆయన అదుగో తెల్లవారింది, సిలువకు సిద్ధపరుస్తున్నారు, తీసుకెళ్తున్నారు గొల్గొతా కొండకు. వెళుతున్న దారిలో ప్రభు ఆయన తల్లడిల్లినప్పుడు, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతను అక్కడ ఉన్నటువంటి శతాధిపతి కావచ్చేమో, వెంటనే ప్రజల్లో నుంచి ఒకరిని పిలిచాడు. అతడే కురేనీయుడైన సీమోను. ఇదిగో నీవు కూడా మొయ్ అని బలవంతం చేశాడు. అప్పుడు సీమోను కూడా ఎంతో విసుగుతో, భయంతో, కాకపోయినా కాదనకపోయినా తను కూడా ప్రభు సిలువ ఒక పక్క మోసుకుంటూ అక్కడ వరకు వెళ్ళినట్టుగా చూడగలం. అటైతే ఈ కురేనీయుడైన సీమోను క్రీస్తుతో సంబంధం, ఆ రోజు ఏర్పడిన ఆ సంబంధం తన జీవితంలో ఇంత గొప్ప మార్పు తీస్తుందని మనకు తెలియదు. ఇంత గొప్ప ప్రాముఖ్యత, ప్రభావం తీసుకొస్తుంది ఏంటో మనకు తెలియదు. అయితే కురేనీయుడైన సీమోను యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క సిలువ అనుభవం ఎంతగా ప్రభావం తీసుకొచ్చిందో మనం చూడబోతాం. 1, తన వ్యక్తిగత జీవితంలో, 2, తన కుటుంబ జీవితంలో, 3, తన సంఘ జీవితంలో మనం చూడగలం. చూడండి, అక్కడ కురేనీయుడైన సీమోను జీవితంలో ఒక్కసారిగా ప్రభు అయిన క్రీస్తు యేసుతో కలిగిన ఆ సంబంధం. అవును, చరిత్రలో ఎవరైనా సరే ఒక్కసారి క్రీస్తుతో సంబంధం ఏర్పడిన తరువాత ఇక అది ఎన్నడూ మార్పు నొందరు. వారి జీవితంలో ఒక విశేషమైన అనుభవం, అది ఒక గొప్ప మార్పు అని చెప్పాలి. అందుకని కురేనీయుడైన సీమోను జీవితంలో అతడు ఒక హాము వంశానికి చెందిన వాడైనా, ఆఫ్రికా ప్రాంతం నుండి వచ్చిన వాడైనా, తన జీవితంలో క్రీస్తు శిలువ ఆకర్షించిన విధానం 1 వ్యక్తిగతంగా, 2 కుటుంబముగా, 3 సంఘముగా, అనగా చాలా వివరంగా జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. 1 వ్యక్తిగతంగా అంటే తను 1 అనుకున్నాడు, మరొకటి జరిగింది. యెరూషలేం ప్రాంతానికి వచ్చినప్పుడు అతడు కురేనీయుడు, నార్త్ ఆఫ్రికా, నీగ్రోవాడు అనే అభిప్రాయం. పండగలో ఆనందించాలని తలంచాడు గాని ప్రభువుతో అవమానం పొందాడు. ఎవరైనా ఆయన వెంబడించాలని కోరితే తను తాను ఉపేక్షించుకోవాల్సిందే. వాస్తవానికి సీమోను పేతురు ప్రభువుతో ఉండవలసిన వాడు. కానీ తనకు బదులుగా కురేనీయుడైన సీమోను వచ్చాడు అంటే ఎంత గొప్ప భాగ్యం ఈ సీమోనికి అప్పగించబడింది. వాస్తవానికి ఒకప్పుడు సీమోను పేతురు ఏమన్నాడు, ప్రభువా, ఎవరు వెళ్ళినా ఎవరు ఉన్నా సరే నేను నీతో ఉంటాను, నన్ను ఎవడు ఏం చేయలేడు, నా ప్రాణం కూడా ఇస్తానన్నాడు. సీమోను ఎక్కడున్నాడు? వేర్ వాజ్ హీ? ఎక్కడున్నాడా? సీమోను పేతురు లేడు, పారిపోయాడు. కానీ దేవుడు కురేనీయుడైన సీమోను జత చేశాడు. ప్రభువు ప్రక్కనే ఆ సిలువను భరిస్తూ ముందుకు వెళుతున్నాడు. సీమోను పేతురు రావాల్సింది, కానీ తనకు బదులుగా దేవుడు కురేనీయుడైన సీమోను వాడుకున్నాడు. ఇది ఈ సీమోనుకు దేవుడిచ్చిన అవకాశం. అవును, వాస్తవమే. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? దోస్ హు ఆర్ అవైలబుల్ టు హిమ్. దేవునికి ఎవరు అందుబాటులో ఉంటారో వారిని కోరుకుంటాడు, వారిని వాడుకుంటాడు. మన కెపాసిటీ కాదు, సామర్థ్యత కాదు, రకరకాల ఉన్నటువంటి చదువు కాదు, లేదా జ్ఞానం కాదు దేవుడు వాడుకోవడానికి. దోస్ హు ఆర్ అవైలబుల్. దైవజనులు జి రాజారావు గారు ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న గ్రామం నుండి వచ్చారు. ఆయన 2-3 తరగతులు చదివారు, కానీ అనేక రాష్ట్రాలలో దేవుని కోసం వాడబడిన గొప్ప దైవజనుడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఒక దైవజనుడు. అవును, నేను ఆ జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చే గొప్ప అవకాశం ఏంటంటే, నువ్వు అందుబాటులో ఉంటే చాలు. గాడ్ మేక్ యూజ్ ఆఫ్ యూ. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన ఇతడు పండుగకు మతస్థుడుగా వచ్చాడు, ఇప్పుడు విశ్వాసిగా మారిపోయాడు. తను క్రీస్తుతో కూడా శ్రమల పడుతున్నట్టుగా భావిస్తున్నాడు. గలతీ పత్రిక 2:20 మనం చదువుతాం కదా, పౌలు రాశాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను అన్న వచనం కురేనీయుడైన సీమోను సరిగ్గా చెప్పడానికి ఇది గొప్ప భాగ్యమే. ఆయనతో శ్రమ పడుట ఎంత గొప్ప భాగ్యం. సిలువను మోయట నేడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే,
సిలువని మెడలో వేసుకోవడమే అనుకుంటున్నారు. సిలువని మెడలో వేసుకోవడం కాదు, సిలువను ఉంగరాలో చేయించుకోవడం కాదు. సోదరి సోదరులారా, స్నేహితులారా వినండి. సిలువను మోయుట, ఆయన కొరకైన సాక్షిగా శ్రమలలో ప్రభు కొరకే భరించడమే ఈ కురేరుడైన సీమోను జీవితంలో వ్యక్తిగతంగా ఎంత గొప్ప ప్రభావాన్ని తీసుకొచ్చిందో మనం చూడగలం. రెండవది, కుటుంబముగా తన జీవితంలో, అంటే తను ఒక్కడే కాదు, కుటుంబంతో కూడా తను సాక్ష్యం ఇవ్వగలిగాడంటే ఎంత గొప్ప సంగతి. తను క్రీస్తుతో మోయడానికి ప్రారంభం బలవంతంగానే ఉంది, కానీ నేరుగా ప్రభువును చూడటం, నేరుగా ప్రభు యొక్క శ్రమలు ఒక ప్రక్కన మోస్తూ ప్రభు యొక్క ముఖాన్ని చూడటం, ప్రభు యొక్క శ్రమను చూడటం గమనించాడు. తన జీవితంలో గొప్ప ప్రభావం తీసుకుని వచ్చింది. మొట్టమొదటగా వెరితనంగా ఉన్నాడు, కానీ తర్వాత విలువైందిగా భావించాడు. ముందు బలవంతంగా అనుకున్నాడు, కానీ తర్వాత ప్రభువు కొరకే బలవంతుడుగా ముందుకు వెళ్ళాడు. ముందు అవమానంగా భావించాడు, కానీ తర్వాత ఆనందంగా భావించాడు. మౌనంగా ఉందాము అనుకున్నాడు, కానీ మాట్లాడాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఒంటరిగా కాదు, తన కుటుంబాన్ని కూడా ప్రభు దగ్గరకు తెచ్చాడు. ఆ వేళ సాయంత్రం వేళ గొల్గొతా కొండ వరకు వెళ్ళాడు. తర్వాత సీమోనును విడిచిపెట్టారు. అతడు ఆ పరిస్థితులకు ప్రభావితుడైన వాడు. వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మౌనంగా ఉండలేదు. తన పిల్లలను పిలిచాడు, తన భార్యను పిలిచాడు. వారితో తన అనుభవం, కలువరి సిలువ దగ్గర ఆ దారిలో జరిగిన అనుభవాన్ని పోసగుచ్చినట్టుగా తన ఇంటి వారితో పంచుకున్నాడు. సిలువను మోసిన సీమోనును ప్రభు ఎంత ఘనపరిచాడో తెలుసా? తన కుటుంబం ఎంతగా ఆత్మీయంగా నడిపించాడో తెలుసా? దేవుని కొరకు ఎంత అవమానం భరించినా దేవుడు తనను ఘనపరిచాడు. సమూయేలు మొదటి గ్రంథం 3:30 మనం చదువుతాం. నన్ను ఘనపరచువాడు నేను ఘనపరచుదును అన్న ప్రియ ప్రభు యొక్క వచనం. ఈ సాయంత్రం వేళ ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ఆయనను నీవు ఘనపరిచావా? ఆయన తప్పక నిన్ను నన్ను ఘనపరుస్తాడు. ఆయన చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాల్లో తన కుమారులు ఏ విధంగా ప్రభావితులై మార్చబడ్డారో ఒక సంఘటన మనం చదువుతాం. చూడండి, మార్కు సువార్త 15:21-22లో చదువుతాం. కురేనీయుడైన సీమోనుడు ఒకటి పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకు తండ్రి. ఏం రాయబడింది? అతడు అలెగ్జాంద్రునకును రూపునకు తండ్రి అన్నాడు. ఈ సీమోను యొక్క ఇద్దరు కుమారుల ప్రస్తావన ఇక్కడ ఉన్నది. అంటే వీరు తన కుమారులిద్దరు కూడా ప్రభువుని ఎరిగిన వారు అని అర్థం. ఈ అలెగ్జాంద్రు రూపు అనేవారు సీమోను యొక్క కుమారులు. వీరిద్దరు అందరిని ఎరిగిన వారుగా చెప్పడం. ఏమన్నారు? ఇదిగో ఈ అలెగ్జాంద్రు రూపు అంటే ఎవరో తెలుసా? సీమోను అంటే సీమోను కుమారులు అనలేదు. వీరి పేర్లు చెప్పి వీరికి తండ్రి సీమోను అన్నారంటే వీరిద్దరి కుమారులు ఎంత ఫెమిలియర్, ఎంత ఫేమస్, ఎంత అందరికి తెలుసునో మనం గమనించాలి. అలెగ్జాంద్రును రూపు వీరి పిల్లలు అంటే వీరిద్దరిని గురించి ఆ దినాల్లో చాలా మందికి తెలుసు. అంటే వారు ఎంత, ఈ ఇద్దరు బాలురు, ఈ ఇద్దరు కుమారులు తండ్రి ప్రభువు పరిచయం చేయడం ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకనే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని ఆనాడు యెహోషువ చేసిన ప్రమాణంలో ఈ కురేనీయుడు సీమోను కూడా చూడండి నా ఇద్దరు కుమారుల ప్రభువుని ఎరిగారు. నేను నేరుగా ప్రభువును చూచాను, ప్రభువు నుండి విశ్వాసం ఉంచాను. ఆ అనుభవాన్ని నా పిల్లలతో పంచుకున్నాను. వారు కూడా వారి వ్యక్తిగత జీవితంలో ఆయనను ప్రభువుగా స్వీకరించారు. మేము ఆఫ్రికా నుండి వచ్చిన, మేము హాము నుండి వచ్చిన ఆ ప్రియ ప్రభు మాకు ప్రభువుగా ఉండాలని కోరుకున్నారు. వారిద్దరూ వారి కుటుంబంగా ప్రభువుకి తోడయ్యారు. ఇంకో మాట చెప్పాలంటే తన భార్య కూడా చెప్పాడు. చూడండి ఒకసారి రోమపత్రిక 16:13, రోమపత్రిక 16:13లో చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి అన్నాడు అపోస్తుడైన పౌలు. రూపునకు తల్లి. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఆయన రోమా పత్రికకు రాస్తూ, రోమాలో ఉన్న వారికి రాస్తూ చెప్తున్నాడు, రూపు అనే వానికి వందనాలు చెప్పండి. రూపుకున్నటువంటి తల్లి నాకును తల్లి అన్నాడు. అంటే ఆనాడు సీమోను యొక్క భార్య, ఆమె కూడా ప్రభు నుండి విశ్వాసం ఉంచింది. ఆమె అనేక సార్లు పౌలు రక్షించబడిన తరువాత
అక్కడ సమాజం దేవుని మందిరానికి వస్తున్నప్పుడు తన కుటుంబీకులు పౌలును విడిచిపెట్టారంట. అలాంటి సమయంలో పౌలు తల్లి యొక్క ప్రేమను కోల్పోయాడు, కుటుంబీకుల ప్రేమను తొలగిపోయాడు. కానీ అలాంటి విషయంలో ఈ సీమోని యొక్క భార్య అనగా అలెగ్జాంద్రు రూపు యొక్క తల్లి ఈ అపోసరుడైన పౌలును చేరదీసింది. ఒకరోజు వాక్యం చెప్పాడేమో, చెప్పిన తర్వాత అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయారు, కానీ పౌలు మిగిలిపోయాడు. ఈ సీమోని యొక్క భార్య వచ్చింది, అయ్యా పౌలు గారు మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర భోజనం చేయండి అని ఆతిథ్యం ఇచ్చింది. అంటే పౌలు వంటి సేవకునికి అందరూ విడిచిన చేరచీసింది ఈమె. అనగా తల్లి ప్రేమను అపోసరుడైన పౌలు కురేనుడైన సీమోను దగ్గర ఇంటి దగ్గర పొందాడు అంటే ఎంత గొప్ప సంగతి. దీన్ని బట్టి కురేనుడైన సీమోను కుటుంబముగా తన ఇద్దరు పిల్లలు రక్షించబడ్డారు, తన భార్య రక్షించబడింది. రక్షించబడటం మాత్రమే కాదు, వారు అందరికీ తెలియబడిన పరిచారకులుగా సాక్షులుగా ఉన్నారు. తన భార్య ఎంత సమర్పణ కలిగిన స్త్రీ, అపోసరుడైన పౌలుకే ఒక గొప్ప ఆతిథ్యం చేసింది అనంటే ఎంత గొప్ప కుటుంబం. ఇదే ప్రభు వారికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. ప్రియమైన మిత్రులారా, సోదరి సోదరులారా, ఈ సాయంత్రం వేళ వింటున్నారా? మీ కుటుంబంలో దైవజనుడికి దేవుని పక్షంగా ఉన్న వారికి ఇస్తున్న ఆతిథ్యాన్ని బట్టి ఎంతగా ఆ కుటుంబం దేవుడు ఆశీర్వదించాడో చూడండి. మనం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, వారు ప్రభువుని కుటుంబముగా అనేకులు చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చిన వారు. అందుకనే పౌలు అంటాడు, ఆమె నాకును తల్లి. అంటే పౌలు గొప్ప భక్తునికి ఆమె తల్లి పాత్ర వహించిందనంటే ఎంత గొప్ప విశేషమైన సంగతో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి నేను జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మూడవదిగా సంఘముగా ఏమి గమనిస్తున్నాం అంటే, దేవుని వాక్యంలో నుంచి మనం గమనించే సంగతి, దేవుని వాక్యంలో సంఘముగా అంటే అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి దేవుని వాక్యంలో మనం చదువుతాం కదా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి అంతియోకయ సంఘంలో ఉన్న పెద్దలు, ముఖ్యమైన ప్రవక్తల గురించి రాయబడింది. అంతియోకయ సంఘం యొక్క ప్రస్తావన చెప్పబడింది. అక్కడ ఇతను కనబడుతున్నాడు. చూడండి, అంతియోకయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగెరనబడిన సిమియోను, చూసారా, నిగెరనబడిన సిమియోను, కురేనుడైన లూకియా, చిరుతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించి ఉపాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచున్న వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపిరి అని చదువుతాం. అట్లయితే ఇతడు కేవలం కుటుంబంగా మాత్రమే కాదు, వినండి, కురేనుడైన సీమోను అతడు సామాన్యుడు కాదు, అతడు ఒక స్థానము గలవాడు. సంఘంలో అతడు స్థానం గలవాడుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో గమనించే సంగతి ఏంటంటే, అంతియోకయలో ఒక సంఘ పెద్దలలో ఒకడుగా ఉన్నాడు అంటే ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. వ్యక్తిగతంగా మాత్రమే కాదు, కుటుంబంగా మాత్రమే కాదు, సంఘముగా అతడు కలువరి అనుభవానికి వెళ్ళి వచ్చినటువంటి ఒక పెద్ద సంఘంలో ఉన్నాడు అంటే, నిజంగా ఈనాడు సంఘాలలో ఎలాంటి పెద్దలు కావాలి అంటే, కలువరి శిలువ ఎద్దకు వెళ్ళి వచ్చిన అనుభవాలు, ఆ అనుభవాలు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా కావాలి. సంఘంలో ఉండి పనిచేసిన వాడు, సంఘములకు ప్రాముఖ్యత ఇచ్చిన వాడు, సంఘంలో నిలిచిన వాడు, బోధపరంగా ప్రయాసపడినవాడు. అందుకనే ఆత్మ స్వరాన్ని వినగలిగే పెద్దలలో ఒకటిగా ఉన్నాడు. అంత్యోకయ సంఘంలో పెద్దలు ఉన్నారు. 5 ప్రాముఖ్యమైన వ్యక్తులు కనబడుతున్నారు. వారిలో ఒకడు అంటే దేవుని ఆత్మ ఏమంటున్నాడంటే, ఇదిగో నా పని కొరకు బర్నబాను పౌలును ప్రత్యేకపరచండి అన్న పెద్దలలో అన్న దేవుని స్వరాన్ని, ఆత్మస్వరాన్ని ఈ పెద్ద కూడా విన్నాడు. ఇతను కూడా మిషనరీల గురించి ఒక గొప్ప శ్రద్ధ తీసుకున్నాడు. అప్పుడే లేచారు ఇద్దరు సేవ కోసం అని కూర్చోండి అనలేదు. దేవుని వాక్యంలో మనం ఏం చదువుతున్నామంటే, ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో మనం చదివేటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మాకేం పట్టదు అనకుండా ఆయన ప్రత్యేకపరిచిన వాడిగా చూస్తాం. సంఘాన్ని ప్రత్యేకపరచలేదు,
సేవకు వచ్చే వారిని ప్రభువు కొరకే ప్రత్యేకపరిచాడు, ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. ఒక మాట ఇక్కడ మీకు చెప్పాలి. ఏంటో తెలుసా? ఆనాడు సిలువను మోసిన సీమోను యొక్క చేతులే సిలువ కొరకు వెళ్లే వారి మీద చేతులు ఉంచి ప్రార్థన వారు చేశారు. వాట్ ఏ వండర్! ఎంత గొప్ప సంగతి! ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో గమనిస్తున్నారా? ఒకప్పుడు యేసు ప్రభువుతో సిలువ మీద చేతులు వేసిన ఈ సీమోను, అదుగో పౌలు బర్నబాలు దేవుని సేవ కొరకై ప్రత్యేకపరచండి అన్న ఆత్మ యొక్క స్వరాన్ని విన్నవారై, ఈ కురేనీయుడైన సీమోను కూడా సిలువ కొరకు వెళ్లేవారి మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. అక్కడ ఒక సిలువ ఉన్నది, తరువాత బహుమానం ఉన్నదని కూడా వారికి తెలుసు. అందుకనే తనతో అప్పగించుకున్నాడు. ప్రేమైన మిత్రులారా, సోదరి సోదరులారా, కలువరి సిలువ మీద మొట్టమొదటిగా ఆకర్షించబడిన వ్యక్తి కురేనీయుడైన సీమోను. వ్యక్తిగతంగా ఏ విధంగా పట్టబడ్డాడు, కుటుంబంగా ఏ విధంగా రక్షించుకున్నాడు, సంఘముగా ఎంత బాధ్యత కలిగిన వాడుగా ఆత్మ స్వరాన్ని వినగలిగే సంఘములో ఉన్నాడు. ఈనాడు సంఘాలు దేవుని ఆత్మ స్వరాన్ని వినగలిగేవిగా ఉన్నవా? రకరకాల స్వరాలు వింటున్నాడు చాలా మంది. కానీ ఆత్మ స్వరాన్ని గుర్తించగలిగే పెద్దలు, బాధ్యత కలిగిన నాయకులు, సేవకులు ఉండుట, అనేకులను మనము సేవకు పంపించవచ్చు, అనేకులను మిషనరీగా తయారు చేయవచ్చు. ఇదే మనం గమనించేది. రండి, రెండవదిగా సిలువ దగ్గర ఆకర్షించబడిన రెండవ వ్యక్తి దేవుని వాక్యంలో మనకు బాగా పరిచయమైన వ్యక్తి, కానీ చాలా విషయాలు తెలుసు అన్నటువంటి విషయాల ద్వారానే మనకు చాలా విషయాలు తెలియకుండా ఉంటాయి. జాగ్రత్తగా మనం గమనిద్దాం. లూకాసు వార్తలోనే 23వ అధ్యాయంలో 40 నుండి 43 వచనాల వరకు అక్కడ మనకు సిలువలో ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క రెండు వైపులా ఇద్దరు దొంగలు సిలువ వేయబడినట్టుగా మనం చూడగలం. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా సిలువలో మొట్టమొదటిగా వ్యక్తి కురేనీయుడైన సీమోను, ఆఫ్రికా ఆ ప్రాంతం నుండి వచ్చినవాడు. ఇతడు సిలువ మీద నుండి ఉన్న దొంగ రెండవ దొంగలో మార్పు తీసుకుని రాబడింది. అతను ఏ విధంగా ప్రభావితుడయ్యాడో మనం దేవుని వాక్యంలో చదవబోతాం. ఇతడు సిలువలోని దొంగగా మనం పరిచయం చేయబడుతున్నాడు. అటైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కురేనీయుడైన సీమోనును, సిలువలో దొంగను, మూడవదిగా శతాధిపతిని కూడా ప్రభు మార్చాడు. అంటే సర్వలోకానికి ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అన్న సత్యం ఎంత నగ్న సత్యమో మనం గమనిస్తున్నాం. రెండో వ్యక్తి ఎవరు? సిలువ మీద ఉన్న వ్యక్తి, సిలువ మీద ఉన్న దొంగ. ప్రియమైన మిత్రులారా, సోదరులారా, ఇతడు రక్షించబడిన విధానం, ఇతడు సిలువ మీద ప్రభువుతో ప్రక్కనే సిలువ వేయబడిన వాడైన కూడా ఏ విధంగా సిలువ చేత ప్రభావితుడయ్యాడు, ఏ విధంగా క్రీస్తు సిలువ చేత తాకబడ్డాడు మనం గమనిస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో కదా. వాస్తవానికి ఇతడు కొన్ని గంటల విశ్వాసి అని మనం చెప్పాలి. చదువుదాం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 40 వచనంలోంచి ఒక్క మాట మనం చదువుదాం. ఏముంటున్నాడు ఆ దొంగ? అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే అంటూ అనేక మాటలు అక్కడ చెప్తున్నాడు. ముందున్న సమయాల్లో దాన్ని చదువుదాం. ఇక్కడ ముందుగా మనం విందాం. వినండి, సిలువలో దొంగ రక్షించబడిన అనుభవం ఎంత గొప్పదంటే, అతడు కొన్ని గంటల విశ్వాసి, షార్ట్ టైం బిలీవర్. 3 గంటలే ప్రభువుతో ఉన్నాడు, 3 గంటల విశ్వాసి. ఆ తర్వాత తను కూడా చనిపోయాడు. క్రీస్తు యేసుప్రభు వారి యొక్క కడపటి శిష్యుడు అని చెప్పాలి. యేసుప్రభు వారి యొక్క విమోచన శిలువ కార్యంలో మొట్టమొదటి ఆత్మ, దాన్ని ఇంగ్లీష్ లో ఫస్ట్ ట్రోఫీ అనవచ్చు కదా. ఒక గేమ్ కు మనం వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదటిగా బహుమతి మనం పొందినట్టుగా ఇక్కడ యేసుప్రభు వారి శిలువ విమోచన కార్యంలో మొట్టమొదటి ఆత్మ శిలువలో దొంగ. క్రీస్తుకున్నటువంటి ఆయన చేసిన 3 రకాల పనుల్లో ఒకటి ఇక్కడ నెరవేరింది. ఏంటో తెలుసా? ఆయన ప్రవక్తగా నా కోసం ఏడవకుడి, మీకోసం ఏడవండి, దినాలు వస్తాయన్నాడు. అది ప్రవక్తగా. తండ్రి, వీరిని ఏమి చేస్తున్నారో వీరి తెలియదు, వీరిని క్షమించుము అన్నాడు. అది ఆయన ఒక ప్రధాన యాజకుడుగా. రాజుగా కూడా అదిగో ప్రదేశ యొక్క ద్వారాలు తెరిచి, రండి నాతో రావచ్చు నీ సిలువలో దొంగను అన్నాడంటే ఆయన ఒక రాజుగా కూడా ఆయన ప్రవర్తించినట్టుగా మనం చూడగలం. విందాం. సిలువ మీద ఉన్నటువంటి దొంగ జీవితంలో తీసుకుని వచ్చిన 4 ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ జ్ఞాపం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా మనం పట్టుకుందాం. తర్వాత చూడండి, మనం
శిలువ మీద ఉన్న ఈ దొంగ జీవితంలో 4 ప్రధానమైన సంఘటనలు మనం గమనిస్తాం. ఒకటి అతని యొక్క ప్రారంభం, 2 అతని ప్రభావం, 3 అతని ప్రార్థన, 4 అతనికి దక్కిన పరదేశు. సహోదరులు ముందుకు వెళతారు, చూడండి. డిస్ప్లేలో ముందుకు చూపిస్తాం. ఎస్ ఓకే బ్రదర్, చూడండి. శిలువ మీద దొంగ అతడు దేవుని వాక్యంలో మనం గమనిస్తే 3 సువార్తలలో అక్కడక్కడ కనిపిస్తాడు. అతని జీవితంలో ప్రభావం తీసుకొచ్చిన శిలువ అనుభవం ఎలాంటిది అంటే, శిలువ మీద ఉన్న దొంగ యొక్క ప్రారంభం, అతని యొక్క ప్రభావం, అతను చేసిన ప్రార్థన, అతను పొందినటువంటి పరదేశును మనం చూస్తాం. అయితే వినండి, శిలువలో యొక్క ప్రారంభం ఎలా ఉంది అంటే, మత్తయి మార్కు సువార్తికులు బందిపోడు దొంగలు అని వ్రాస్తారు, కానీ లూకా సువార్తికుడు నేరస్తులు అంటారు. వీరు చాలా పెద్ద దొంగలు. వీరు యూదులే. మెస్సియా, రాజ్యము అనే పదాలు వీరికి సంబంధించినవే. బడిలో పేరు ఉన్నా వారు బడిలో మంచి పేర్లు ఉన్నప్పటికీ దొంగతనాలకు అలవాటు పడ్డారు. వాస్తవాన్ని చెప్పాలంటే ప్రారంభంలో వీరిద్దరు కూడా యేసు ప్రభువుని దూషిస్తూ వచ్చారు. మార్కు సువార్త 15:22లో మనం గమనిస్తాం. ప్రారంభంలో మొదటి దొంగ, రెండవ దొంగ ఇద్దరు ప్రభువును దూషించారు. ఒక మాట ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకు ఇద్దరు దూషించారు యేసు ప్రభువుని అంటే, ఇద్దరు ఎందుకు దూషించాల్సి వచ్చింది యేసు ప్రభువుని అని అంటే, అది పస్కా పండుగ దినం, అది పస్కా పండుగ దినాలు. పండుగకు జాగ్రత్త తీసుకుంటున్నారు. శిలువ అనేది దీర్ఘంగా చచ్చిపోవాలి, ఒక్కసారిగా చనిపోయేది కాదు, వెంటనే చావకూడదు. యూదులు పస్కా దినమున శిలువ వేయకూడదు. వేయాలంటే అంగీకారం కావాలి. అందుకే మరొక ఇద్దరిని వారు తీసుకుని రావడం చేత అక్కడ వారు వేసేటువంటి శిక్ష ఎక్కువ పెంచారు. అంటే వాస్తవానికి ఆ రోజు యేసు ప్రభు మాత్రమే సిలువ వేయబడాలి, కానీ శిక్షను పెంచడానికి ఇంకా ఇద్దరిని తోడు చేశారంటే ఇంకా ఏ అధికారులు కూడా దాన్ని తప్పు పట్టరు. ఒక్కడిని సిలువ వేసేయడానికి పట్టణం అంతా మీరు గలిబిలి చేస్తున్నారే అనకుండా ఉండటానికి ఈ ఇద్దరు దొంగలను కూడా యాడ్ చేశారు. అందువల్ల ఆ శిక్ష పెరిగింది. ఇంకా ఎవరు కూడా కాదు అనలేరు ఆ పనులను. అందుకని ఈ ఇద్దరు కూడా ఏమంటున్నారంటే, నీ వలనే కదా మేము కూడా వచ్చింది, నీ వలనే కదా మేము కూడా సిలువ వేయబడతా ఉంది, చూసావా మా జీవితాలు జైల్లోనే బాగుండేవి అని ప్రభువును వారు నిష్ఠూరపడుతున్నారు. అందుకే వారిద్దరు కూడా యేసు ప్రభువుని ప్రారంభంలో దూషించారు. వాస్తవమే, దొంగలు ఎప్పుడు కూడా దొంగతనం చేసేటప్పుడు గుర్తు రావంట, పట్టుకున్నప్పుడే అనుకుంటారంట దొంగతనం చేయకుండా ఉండాల్సింది కదా అని. వాస్తవమే, ఇప్పుడు జరిగిన తరువాత, పట్టుకున్న తరువాత వాపోతున్నారు, భయపడిపోతున్నారు. అయ్యో నా జీవితం ముగించబడబోతుంది, నేను రేపేమి జరుగుతుందో నేను గుర్తించలేకపోయాను. అవును, ఈనాడు కూడా ప్రపంచంలో చాలా మంది చేస్తున్న విషయం అదే. సిలువ మీద ఉన్న ఈ దొంగ కూడా ప్రారంభం ఎలా ఉందంటే, అతను ఒక దోపిడి దొంగ, హైవేస్ లో భయంకరమైన దోచుకునే దొంగగా ఉన్నవాడు. కానీ పట్టబడినప్పుడు అర్థమైంది, అయ్యో నన్ను పట్టుకున్నారే, నేను చేసిన దానికి ఫలం పొందుతున్నానే, ఇదిగో ఈయన వలనే కదా నేను తీయబడనని ప్రభువు మీద నేరం మోపుతున్నారు. ఇదే ఈ రోజు సార్వత్రికమైనటువంటి పాఠం. పట్టబడినప్పుడే తెలుస్తుంది. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, పాపం పట్టుకోనంత వరకు బాగానే ఉంటుంది అది, కానీ అతని యొక్క ప్రారంభం ఏంటో మనకు అర్థమైంది. రెండోది, ఇలాంటి దొంగగా ఉన్న వ్యక్తి ఎలాగూ ప్రభావితుడయ్యాడు అంటే, నేను జాగ్రత్తగా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. అతని ప్రభావం క్రింద నుండి యేసు ప్రభు వారు అక్కడ కింద నుండి అనేకులు యేసు ప్రభువుని గురించి రకరకాల కమెంట్స్ చెప్తున్నారు. ఏంటంటే, వీడు ఇతరులు రక్షించాడు కదా, ఇతను రక్షించుకోలేడా అని శత్రువుల మాటలే ఈ శిలువ రెండవ దొంగకు వినబడుతున్నాయి. వెంటనే రెండవ దొంగను అన్నాడు, దేవునికి భయపడవా అని అంటున్నాడు. సోదరి సోదరులారా, వింటున్నారా? దేవునికి భయపడవా, ఇదే దేవునితో ఆరంభం. ఒక వ్యక్తి దేవునికి భయపడటమే he starts his life with God. దేవునితో ప్రారంభించేటువంటి మొట్టమొదటి అడుగు ఇదే. ఎప్పుడు దేవునికి భయపడితే తన తప్పు ఖచ్చితంగా తెలుసుకుంటాడు.
ఇతరుల మీద తన తప్పును మోపరు, తగిన నేరము శిక్షను ఒప్పుకుంటారు. అదే అతని జీవితంలో తెచ్చిన మొట్టమొదటి అనుభవం. ఈయన ఏ తప్పిదమును చేయలేదు. దేవుని పరిశుద్ధతను గమనించిన వాడు, దేవుని పరిశుద్ధతను గుర్తించిన వాడు. ఈయన ఏ తప్పు చేయలేదు. ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు ఖచ్చితంగా తన పాపము తన శిక్షకు అర్థమైంది. అవునా కాదా? ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధతను గుర్తించినప్పుడే తన జీవితంలోని పాపాన్ని శిక్షను గుర్తించగలడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అదిగో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుని చూచినప్పుడు దేవదూతలు పరిశుద్ధుడు 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 అంటున్నారు. అప్పుడే యెషయా అంటాడు, నేను పాపంలో నశించుకుని నేను పాపం చేశాను అన్నాడు. దేవుని పరిశుద్ధను గుర్తించిన వాడే తన పాపాన్ని తన శిక్షను గుర్తించగలడు. ఈ వ్యక్తి కూడా ఖచ్చితంగా గుర్తించాడు. ఈయన ఏ తప్పిదములు చేయలేదు అని అంటే హీఈస్ హోలీ బట్ ఐఎమ్ సిన్నర్, ఐఎమ్ సిన్నర్, నేను ఒప్పుకుంటున్నాడు. అతని ప్రభావం చేసిన విధానం ఎలా ఉందంటే ఎలా చెప్పాలనుకుంటున్నాను, వరుసగా వినండి. శత్రువు నుండే సువార్త విన్నాడు కదా, శత్రువు నుండే అక్కడ సువార్త విన్నాడు. ఏమంటే దేవుని వాక్యంలో మనం అక్కడ చదువుతాం, శత్రువు నుండే విన్నాడు అక్కడ ఆ భాగంలో. ఎందుకంటే శత్రువులు అంటున్నారు ఇతడు ఇతరులను రక్షించాను అన్నారు. వారే ఒప్పుకున్నారు. ఏమంటున్నారు? దేవుని వాక్యంలో మనం ముఖ్యమైన మాట ఏంటంటే శత్రువు నోటి నుండి అతడు విన్నాడు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకేనా? మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే బ్రదర్, ఓకే 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 బ్రదర్, ఓకే. సో ఓకే, క్రిందనున్న వారే సాక్ష్యం ఇస్తున్నారు, ఇతరులను రక్షించను అని వారు అంటున్నారంటే నిజంగా వారి జీవితంలో శత్రువు ఉండే స్వార్థం ఉంటున్నాడు అతను. యేసుక్రీస్తు వారి తల మీద ఒక శీర్షిక రాయబడింది, ఒక బోర్డు పెట్టబడింది. ఏమని ఆ బోర్డు పెట్టబడింది? యూదుల రాజుగా యూదుల రాజైన యేసుక్రీస్తు అని చెప్ప వారిపై రాజుగా రాయబడింది. చూస్తున్నాడు ఆయన నోట, తండ్రి వీరే చేస్తున్నారు వీరిని క్షమించు అన్నాడు. ఈ మాటలు ఈ దొంగ జీవితానికి ప్రభావితం తీసుకొచ్చాయి. అయ్యో, శత్రువులు ఎంత దూషిస్తున్నప్పటికీ కూడా, శత్రువు ఎంత దూషిస్తున్నా ఈయన నోట క్షమాపణ అనే పదం వస్తుంది. అంటే తనకు చిన్ననాటి కాలంలో విన్నవి చూసినవి జ్ఞాపకానికి వచ్చినవేమో. తన పాపం తెలిసినప్పుడు, తన పాపాన్ని తెలిసినప్పుడు, రోగం తెలిస్తే వైద్యుడు అవసరమని గుర్తించగలడు. ఒక వ్యక్తి రోగం ఏంటో తెలుసుకుంటే అప్పుడు ఎవరు అవసరం? వైద్యుడు అవసరం, వైద్యుడు అవసరం. దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు తనెవరో గమనిస్తున్నాం. ఇక్కడ ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యంలో మనం గమనించండి. దేవుని వాక్యంలో తన పాపం ఏంటో తను తెలిసిపోయింది. తన వెంటనే గ్రహించగలిగాడు. పాపి కొరకు చనిపోతున్నాడని ప్రభు అర్థం చేసుకున్నాడు. విశ్వాసం అనే వేరు తనలో పుట్టింది. విశ్వాసం అనే వేరు పుట్టింది. రక్షకుని వైపు చూచాడు. యేసు అనడం ప్రారంభించాడు. యేసు అనడం ప్రారంభించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, యేసు అనడం ప్రారంభించినటువంటి ఈ వ్యక్తి ఏమంటున్నాడో చూడండి. అతని ప్రార్థన, అతని ప్రార్థన కదా. మూడోది ఏంటి? అతని ప్రార్థన. అతని ప్రారంభం ఏంటో చూసాం. అతని ఏ విధంగా ప్రభావితుడయ్యాడో చూస్తూ వచ్చాం. యేసు ప్రభువు నోట క్షమాపణ లేకపోతే శత్రువు నుండి అనేకమైన మాటలు వినటం అతనిలో ప్రభావాన్ని తీసుకొచ్చింది. అయితే ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక అర్థమైపోయింది. తను ఏ పాపంలో ఉన్నాడో అర్థమైపోయింది. తనకు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాడో అర్థమైపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. యేసు అనగా రక్షకుడా అని అర్థం. శిలువ క్రింద ఉన్నవాడు కానీ, శిలువ మీద ఉన్నవాడు కానీ,
ఎవరు కూడా రక్షకుడు అనడం లేదు. ఎవరు అందరూ విమర్శిస్తున్నారు కానీ ఎవరు రక్షకుడా అని పిలవలేదు. కానీ ఇతను మాత్రమే యేసు అంటే గ్రీకు భాషలో రక్షకుడా అని కేక వేశాడు, ప్రార్థన చేస్తున్నాడు. దొంగ తన పాపాన్ని క్రీస్తు ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు అంటే ఎంత విశేషమైనది. తన ప్రార్థనలో తన పాపాన్ని ప్రభు ముందు ఒప్పుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక మాట ఇక్కడ మీకు చెప్పాలి. ఇస్కరియోతు యోధా పాపం చేసి యేసు ప్రభువును అప్పగించి ఎక్కడ ఒప్పుకున్నాడు తన పాపాన్ని? అదుగో వెళ్ళాడు ప్రధాన యాజకుల ఎదుట ఒప్పుకున్నాడు. ఎంత ప్రయోజనం లేదది, ఎంత నిష్ప్రయోజనం. దొంగ అయితే తన పాపాన్ని క్రీస్తు ఎదురు ఒప్పుకున్నాడు. ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల ఎదుట ఒప్పుకున్నాడు. ఏ ప్రయోజనం లేదు యోధాకు. కానీ శిలువ మీద ఒక వ్రాత రాసి ఉంది. ఏంటంటది? నజరేయుడైన యేసు యూదుల రాజు అని చెప్పబడింది. INRI అని అంటారు కదా. ఆ పదానికి ఉన్న స్పష్టమైన భావాలు మనకి ఇప్పుడు అక్కర్లేదు. కానీ అక్కడ ఒక మాట రాసి ఉంది, ఈయన నజరేయుడైన యేసు యూదులకు రాజు అని రాసి ఉంది. వెంటనే ప్రధాన యాజకుడు చూశాడు. చూసి పిలాతు గారిని అడిగాడు, ఏమయ్యా ఆ బోర్డు అట్లా పెట్టేవేంటి? అట్లా కాదు, నజరేయుడైన యేసు యూదులకు రాజు అని తను చెప్పుకున్నట్టుగా రాయకూడదా? అతను ఎలా అవుతాడు యూదులకు రాజు అని అతను విమర్శించి ఆ బోర్డును మార్చమని చెప్పినప్పుడు యోహాను సువార్తలో మనం చదువుతాం. పిలాతు అంటాడు, నో, అది చేసింది ఏదో చేశాను, పెట్టేదేదో పెట్టాను కానీ ఇక మార్చడానికి వీలు లేదు అన్నాడు. వినండి, ఒక్క బోర్డు మీద ఉన్న అక్షరాలు చూసే ఈ శిలువలో దొంగ ప్రభావితుడై ప్రభువు నందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి రక్షించబడ్డాడు అంటే నేనంటాను, శిలువ దగ్గరే యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయింది. చూసారా ఎంత ప్రభావం? శిలువ దగ్గరే ఒక వ్యక్తి రక్షించబడటం ప్రధాన యాజకులకు ఇష్టం లేదు అంటే పాపి రక్షించబోట మతానికి ఇష్టము లేదు. కానీ వెంటనే అతను అడిగాడు ప్రభువుని, అయ్యా రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఏమీ అడగలేదు యేసు ప్రభువారు. ఏమన్నాడు? నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు అన్నాడు కదా. జ్ఞాపకం చాలా ప్రాముఖ్యం. అయ్యా నీవు నన్ను ఇప్పుడు కాదు భవిష్యత్తులో జ్ఞాపకం చేసుకో అన్నాడు. కానీ యేసు ప్రభు వారు తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటే అతను అన్నాడు, అతను స్థానాలు కోరుకోలేదు, అతను స్థలము కోరుకోలేదు, ఆయన జ్ఞాపకం ఉంటే చాలు అనుకున్నాడు. ప్రేమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, జ్ఞాపకం ఉంటే చాలు కదా. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ఫ్రెండ్ తో మనం ఉన్నాం. 10 సంవత్సరాల తర్వాత అతను గుర్తుపట్టలేదు అనుకోండి, ఎలా బాధపడతాం? నన్ను గుర్తుపట్టలేదా, నేను నీ ఫ్రెండ్ని అంటే మనం ఏమనుకుంటాం? లేదు నాకు గుర్తు రావట్లేదు, నేను ఎవరో అన్నారు అనుకోండి, ఎంత బాధపడిపోతాం. కానీ ఇతను దొంగ కోరుకున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి మాట ఏంటంటే, అయ్యా నీవు జ్ఞాపకం చేసుకుంటే చాలు అన్నాడు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారికి మనం జ్ఞాపకము లేకపోతే అదే నిత్య నాశనమే ఇంక గతి. ఎందుకంటే 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు గుంపుతో ఎలా అన్నాడు, ఇదిగో ప్రభువా అని చెప్తున్నారు, మీరు అనేక స్వస్థతలు అనేక ప్రార్థనలు చేశారు, మీరు ఎవరో నేను ఎన్నడూ ఎరుగను అన్నాడు. దేవునికి వారు ఎరుగురంట, దేవునికి తెలియదంట. అదే ఆయనకు తెలియకపోవటం. రేపు ఎంత గొప్ప పని ప్రభువు కోసం చేసి ఆయన ముందు నిలువబడినప్పుడు నీవెవరో నాకు తెలియదు అని ప్రభువు అన్నాడంటే అది ఎంత ఘోరమైన పరిస్థితి. అయితే అన్నాడు, నీవు నన్ను అయ్యా జ్ఞాపకం చేసుకోవచ్చాలన్నాడు. ఎంత గొప్ప అవకాశం ప్రభు ఇచ్చాడు చూడండి. నేడు దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పాడు. అతని ప్రార్థనలో 2వ రాకడ గురించి ఉన్నది. అతడు ప్రార్థనలో దేవుని వాక్యంలో మనం చదువుతాం, అందరి శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ ఇతడు చివరి శిష్యుడు. చీకటిలో బ్రతికాడు కానీ చివరిలో వెలుగులో ముగించాడు. ఇతనికి మాత్రమే కలువరి కష్టాలు తెలుసు. సోదరుడా సోదరి వింటున్నారా? ఇతనికి మాత్రమే ద కాల్వరీ ఎక్స్పీరియన్సెస్ హీ నోస్. అతనికి తెలుసు. మనము చెప్పగలం ఖచ్చితంగా. అతను అనుభవంగా చెప్పగలడు. నేను కూడా అని చెప్పగలను. 2 కారణంగా అతను చాలా షార్ట్ టైంలో ప్రభుతో ఉన్నాడు. బట్ లాంగ్ విజన్, ద లాంగ్ ఎక్స్పీరియన్స్ తన జీవితంలో ఏర్పడిందంటే ఎంత కాలము జీవించాము అనేది కాదు, ఎలా జీవించాము అనేది ప్రాముఖ్యమైనది. 4వదిగా
అతడు పొందినటువంటి పరదైసు యేసుప్రభు వారు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. దొంగ భవిష్యత్తులో అడిగాడు గాని యేసుప్రభు వారు నేడే నీవు పొందుతావు అన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఒక సంగతి ఇక్కడ ఖచ్చితంగా నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అనంటే, ఇప్పుడు ఈ దొంగ పరదేశకు అర్హుడయ్యాడు. ఏమి చేసి అర్హుడయ్యాడు చెప్పండి? అందుకనే ఇక్కడ మనం సార్వత్రికంగా నేర్చుకునే ఒక సత్యం ఏంటంటే, ఒక పాపి రక్షణ పొందడానికి అతని క్రియల వలన కాదు, క్రియలు లేకుండా, క్రియల వలన కాదు, మన క్రియల వలన మనం నీతిమంతులుగా చేర్చబడలేము. కేవలం కృప చేత పరదేశుకు పరలోకానికి అర్హులు కాగలం. చేతులు 2 కట్టబడ్డాయి, 2 కాళ్ళు కట్టబడ్డాయి. కాళ్ళు చేతులతో ఏమైనా చేయడానికి అవకాశం ఉందా? పరదేశకు వెళ్ళడానికి నో, ఏమీ చేయలేడు. ప్రపంచమంతటికి శిలువలో దొంగ చెప్పే పాఠం ఏంటంటే, క్రియలు లేకుండా రక్షణ, మనము అతిశయపడ వీలు లేదు అనే సత్యాన్ని నిలుపుతున్నాడు. కేవలం ప్రపంచమే నీవు రక్షించబడి ఉన్నాడు. దేవుని కృప విస్తారంగా చూపబడింది కలువడి శిలువలో. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ఇంకా ఎవరైనా సరే నేనేదో అది చేసి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, ఏదో మాట్లాడుతున్నాను, ఏదో ఇస్తున్నాను, దానివల్ల పరదేశం నాకు దొరికింది అనుకుంటున్నారేమో, పరలోకం దొరికింది అనుకుంటున్నారేమో. నో నో నో, అలాంటిదైతే ప్రభు యొక్క శిలువ యొక్క కార్యము వ్యర్థం. ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం! అది అతని క్రియల వలన కాదు. ఒకసారి నేను విన్నాను ఈ విధంగా. ఒకసారి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత చనిపోయి పరలోకానికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆ ద్వారం దగ్గర ఆ వైపు ఒక దేవదూత, ఈ వైపు ఒక దేవదూత ఉన్నారు. అతను చాలా త్వరగా లోపలికి వెళ్ళబోతున్నాడు. కానీ వెంటనే ఆపారు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను లోపలికి వెళ్తున్నానండి అన్నాడు. ఒక్క ప్రశ్న సమాధానం చెప్పు, ఎందుకోసం నిన్ను లోపలికి అనుమతించాలో చెప్పి లోపలికి వెళ్ళన్నాడు. ఆయన చెప్పాడు, ఏమండి, నా జీవితంలో దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళానండి అన్నాడు. ప్రక్కగా నిలబడు అన్నారు. వెంటనే ఇంకొక వ్యక్తి వచ్చాడంట, పరిగెత్తున్నాడు లోపలికి. ఆగు, ఎందుకు లోపలికి అనుమతించాలో చెప్పు, కారణం ఏంటో చెప్పండి. నేను గొప్ప సేవ చేశానండి భూలోకంలో అనంట. ప్రక్కన నిలబడు అన్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు. అలానే అడుగుతున్నప్పుడు అతను చెప్పాడు, నేను దేవుని కోసం ఎంతో ఖర్చు పెట్టి ఇచ్చానండి, నాకు పరలోకం ఇంకెవరికి అన్నాడంట. ఆగాగు, ప్రక్కకు పో అన్నాడు. వచ్చాడు మరొక వ్యక్తి. అతను కూడా అడిగారు, ఏంటయ్యా, ఎందుకు లోపలికి అనుమతించాలి పరలోకానికంటే, నేను దేవుని యొక్క కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తధారంలో మాత్రమే యోగ్యుణ్ణయ్యాను, అంతేగాని నా క్రియ కాదు, నా పని కాదు అన్నాడు. వెంటనే వారిద్దరు దేవదూతలు త్వరగా లోపలికి వెళ్ళు అన్నారు. దీని యొక్క భావం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి యొక్క రక్షణ అనుభవం, ఒక వ్యక్తి యొక్క పరదేశకు ప్రవేశం ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తధారంలో మాత్రమే ఉన్నది. నీ క్రియలు కాదు, నా క్రియలు కాదు, నా ఉపవాసాలు కాదు, నా ప్రార్థనలు కాదు, కేవలం ఆయన కృప చేతనే. అటైతే యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. యేసు ప్రభు వారికి ఇష్టమైన పదం ఏంటి? నేడు అనే పదం. అపవాదికి ఇష్టమైన పదం ఏంది? రేపు, తరువాత అనే పదవి. రక్షణ ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఇవ్వగలడు ఆయన. మరణ పడకలోనైనా రక్షణ పొందవచ్చు. కానీ ఒకటి గమనించండి, రేపేమి జరుగునో తెలియదు గనుక నేడే, ఇప్పుడే ప్రభువు నుండి విశ్వాసం నుంచి రక్షించబడాలి. పరదేశం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్ లో వరల్డ్ గార్డెన్ అన్నాడు. ప్రాకారంతో ఏర్పాటు చేయబడిన గొప్ప ఉద్యానవనము అన్నాడు. ఆ దినాల్లో పరదేశు అనే పదం పర్షియన్ వర్డ్. ఈ పర్షియన్ వర్డ్ యొక్క అర్థం ఏంటంటే, ఆ దినాల్లో పర్షియన్ రాజులు తన కోటలో, తన రాజ్యంలో ఎవరైతే పనిచేసే గొప్ప మంచి పనులు చేస్తారో వారిని కనపరచడానికి ఆ రాజు వారిని మాత్రమే తీసుకొని ఆ ఉద్యానవనంలో ఒకసారి రాజుతో పాటు అతను తిరిగి అవకాశం ఇస్తాడంట. అంటే ఈ వ్యక్తి హీ కెన్ వాక్ విత్ కింగ్ ఇన్ ద గార్డెన్. ఆ అందమైనటువంటి ఉద్యానవనం లాంటి పరదేశంలో వారు రాజుతో పాటు నడవచ్చు. దీని అర్థమే ఈ పరదేశ యొక్క భావాన్ని మనం చూడగలం. అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు వారితో ఈ రోజే నేడే ప్రభుతో ఉండే భాగ్యం
ఆ దొంగకు దొరికిందంటే ఎంత గొప్ప భాగ్యమో చూడండి. అందుకనే దైవజనుడు స్పర్జన్ దొరగారు ఈ విధంగా చెప్పారు, దొంగంట ఈ లోకంలో దొంగతనం చేసి 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 చివరికి పరలోకాన్ని కూడా దోచుకున్నాడంట. చూసారా, వాట్ ఏ ప్లాన్, ఎంత గొప్ప ఆశీర్వాదం అది. అతని బుద్ధి ఈ లోకంలో దొంగతనం చేసి చేసి చివరికి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి పరలోకాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు, తన సొంతం అయ్యింది. ప్రియమైన సోదరులారా, ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇష్టపడుతున్నాను. అంటే సమాధానం ఆశ లేకుండా వచ్చాడు, ఇప్పుడు సమాధానం నిరీక్షణతో వెళ్ళిపోతున్నాడు. కన్నీళ్లతో వచ్చాడు, ఇప్పుడు ఆనందంతో వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అర్థమవుతుందా? ఒక దొంగతో వచ్చాడు, ఇప్పుడు క్రీస్తు ప్రభు వారితో వెళ్ళిపోతున్నాడు. ఈ లోకంలో జీవితం చేదుగా ఉన్నది, కానీ ఇప్పుడు క్రీస్తుతో మధురంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. వచ్చినప్పుడు రక్షకుడు లేడు, ఇప్పుడు రక్షకునితో వెళ్ళిపోతున్నాడు. వచ్చేటప్పుడు మరణ భయంతో వచ్చాడు, ఇప్పుడు మరణ భయం లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఉదయము సిలువ, సాయంత్రం కిరీటం. ఉదయము కైసరు చక్రవర్తికి శత్రువు, సాయంత్రం దేవునికి స్నేహితుడయ్యాడు. ఉదయము సాయంత్రం వేళ దేవదూతలతో అతను ఉన్నాడు. ఈ కాలం నేరస్తుడిగా చనిపోయాడు, సాయంత్రం పరలోక పౌరుడుగా అతను జీవిస్తున్నాడు. వినపడుతుంది కదా? ఎస్ బ్రదర్, ఇట్స్ ఓకే. ఎస్ బ్రదర్. ఓకే, ఇప్పుడు ఒక మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నా. ఖచ్చితంగా పరదేశుకున్న దొంగకు ప్రక్కన ఉన్న దొంగకున్న గొప్ప తేడా ఏంటంటే, రక్షకుడు ఇద్దరికి సమాన దూరంలో ఉన్నాడు. ఇద్దరికి పై నోటు కనబడతానే ఉంది, ఇద్దరికి ప్రశ్నకు సమస్యగా జవాబు ప్రక్కనే ఉంది. కానీ ఒకడు పరదేశకు వెళ్ళాడు, మరొకడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఒకడు గొర్రెల గుంపులోకి వెళ్ళాడు, మరొకడు మేకల గుంపులోకి వెళ్ళాడు. ఒకడు జవాబు పొందాడు, ఒకడు ప్రశ్నతోనే జీవితాన్ని ముగించాడు. ఒకడు రక్తము చిందించిన క్రీస్తు ప్రభు కావాలంటున్నాడు, మరొకడు నాకు శిలువ రక్తము చిందించే క్రీస్తు వద్దు అంటున్నాడు. ఈ సాయంత్రం వాడు ఎవరు కావాలి నీకు? రక్తము చిందించిన క్రీస్తు ప్రభు కావాలా? రక్తము శిలువ లేని క్రీస్తు కావాలా? అద్భుతాలు మహత్యాలు చేసేవాడు మాత్రమే కావాలా? అదే నష్టం. అందుకని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడింది. ఈ రాత్రి ఉంటున్నటువంటి దానిలో నెంబర్ 3, మూడవది రండి త్వరగా. మూడవదిగా మనం గమనిస్తున్నాం, ప్రభు అయిన క్రీస్తు శిలువ దగ్గర తాగబడిన ప్రపంచం, ఆకర్షించబడిన ప్రపంచం. ఒకటి ఏం చదువుకున్నాం? మొట్టమొదటిగా మనం చదువుకున్నాం కదా, కురేనీయుడైన సీమోను, ఆఫ్రికా నుండి వచ్చిన వాడు, అతడు ప్రభావితుడై ప్రభువుని అంగీకరించాడు. రెండవది ఆసియాకు సంబంధించిన యూదుడు, సిలువలో దొంగ. అతని ప్రారంభం, ప్రభావం, ప్రార్థన, పరదేశి ఎంత అద్భుతంగా ఉందో. తను దొంగగా వచ్చిన వాడే దొరగా మార్చబడి పరదేశకు వెళ్ళాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. అతను ఆసియా వాడైనా ప్రభు అతనికి అంగీకరించాడు. నెంబర్ 3, మూడవదిగా అక్కడే శిలువ కార్యం జరుగుతా ఉంది. వెంటనే అప్పుడు రమారమి మధ్యాహ్నం అయిపోయింది. మరి 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. ఆ సంగతి అంతా అక్కడే చూస్తున్నటువంటి శతాధిపతి, చూడండి లూకాసు వార్త 23:47 వచ్చిన 23:47 చదువుతున్నాను చూడండి. 47 శతాధిపతి జరిగిన చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండని చెప్పి దేవుని మహిమ పరిచయను. మరొక వచనం కూడా చదువుకుందాం. మార్కు సువార్త 15:39 చూడండి. మార్కు సువార్త 15:39 కూడా మరొక మాట అక్కడ స్పష్టంగా చదువుతాం చూడండి. మార్కు 15:39 ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగో ప్రాణ విడుచుడు చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ఎస్, చివరిగా మత్తయి సువార్తలో కూడా ఒక పదాన్ని ఖచ్చితంగా మనం చదవాలి. చూద్దాం చూడండి. మత్తయి సువార్త 27:54 స్క్రీన్ మీద చూపించబడింది, మనం చూడవచ్చు. మత్తయి 27:54
శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కారణమును చూచి మిక్కిలి భయపడి, ఆ మాట పట్టుకోవాలి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుని చెప్పుకొని. చూస్తున్నారా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సాయంత్రం వేళ మనం గమనించే మూడో వ్యక్తి, కలువరి శిలువ చుట్టూ ఉన్న వ్యక్తులలో మూడో వ్యక్తి ప్రభావితుడయ్యాడు. ఎవరతను? మనం చూస్తున్నాం. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ద క్రాస్ ఈస్ లైక్ ఎ మ్యాగ్నెట్. శిలువ ఒక అయస్కాంతమ శక్తి లాంటిది. మనం గమనించాం కదా, తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. ఆయన పసుపు తొట్టులో ఉండగా ఆకర్షించాడు. అదిగో పడమటి నుండి వచ్చారు. ఎవరు? పడమటి నుండి వచ్చిన వారు మనం గమనిస్తాం కదా, ఎవరెవరు? గ్రీసు దేశస్థులు. వారు కూడా ప్రభువుని ఆకర్షించారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సత్యం ఏంటంటే, శతాధిపతి శిలువ దగ్గర ప్రభువు చేత ఆకర్షితుడైపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఆనాడు జ్ఞానులు నక్షత్రమును చూచి వచ్చారు కదా, నక్షత్రమును చూచి వచ్చారు. కానీ శతాధిపతి అప్పుడేం జరిగిందో తెలుసా? ఆకాశం అంతా 3 గంటలు చీకటైపోయింది, భూకంపము కలిగాను అని వ్రాయబడింది కదా. అంటే దేవుని వాక్యంలో మనం గమనించేది, జ్ఞానులు ఆకాశంలో నక్షత్రం చూసి వచ్చారు, కానీ శతాధిపతి భూకంపం రాగా యేసు ప్రభువును గుర్తించగలిగాడు. అంటే తన ప్రజలైన యూదులు తిరస్కరించినప్పటికీ కూడా దేవుడు నక్షత్రాన్ని, భూమిని కదిలించైనా అన్యులను ఆకర్షిస్తాడు. వాట్ ఏ మైటీ గాడ్! శిలువ మీద ఉండి కూడా ఆయన ఎంత శక్తిమంతుడో చూడండి. శిలువ మీద ఉండి కూడా ఆయన ఎంత గొప్ప సర్వశక్తిమంతుడో మనం గమనిస్తాం. వాస్తవాన్ని గమనించాలంటే, రోమా సైనికులు అనేవారు దేనికి భయపడేవారు? రోమా సైనికులకున్న ప్రపంచంలో గొప్ప ప్రసిద్ధి ఏంటంటే, దే నెవర్ ఫియర్ టు ఎనీబడి. దేనికి కూడా వారు భయపడరు. ప్రపంచంలో చాలా చురుకైన వారు, క్రూరత్వం గల వారు కూడా. ఈ సైనికులు ఒక శత్రువును చుట్టుముట్టారంటే అది ఒక ఇనుప గోడలాగా ఉంటుందంట. చూశారు ఎంత భయంకరమైన ప్రజల వాళ్ళు ఈ రోమా సైనికులు అనేవాళ్ళు. ఒక శత్రువుని చుట్టుముట్టారంటే అది ఒక ఇనుప గోడలాగా తయారవుతుంది. అతనికి తప్పించుకోవడానికి వల్లయ్యే పరిస్థితి కాదు. ఈ శతాధిపతి రోమా వారు ప్రజలని చావు చూడటానికి ఇష్టపడేవాడు. రక్తం ప్రవహించడం వాళ్ళు కళ్ళారా చూడాలని ఇష్టపడేవారు. ప్రత్యక్షంగా చూడటానికి అలవాటు పడినవారు. అయితే బైబిల్లో చాలా మంది శతాధిపతులు మంచివారే కదా. కపెర్నహూములో శతాధిపతి ఉన్నాడు, యోహాను స్వార్థలోను మత్తయి స్వార్థలోను. అతను మంచి విశ్వాసం గలవాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఉన్నాడు శతాధిపతి. అతను కూడా కుటుంబంగా ప్రభువుని అంగీకరించిన వాడే. కానీ వినండి, ఇతనైతే చాలా చురుకైన వాడు. క్రీస్తుతో పాటు ఇద్దరి నేరస్తులు సిలువను బాధ్యత తీసుకున్నవాడు. ఈ శతాధిపతికి అక్కడ బాధ్యత అప్పగించబడింది. ఈ శతాధిపతి గురించి 3 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, 3 మాటలు ఇక్కడ మీకు జ్ఞాపం చేయాలనుకుంటున్నా. అతని జీవితంలో ప్రభావితం చేసిన 3 మాటలు. ఒకటి, ఈ శతాధిపతి క్రీస్తును నేరుగా క్రీస్తును సిలువ వేసిన వాడిగా మనం గమనిస్తాం. రెండవది, శతాధిపతి క్రీస్తును చూచిన వాడిగా గమనిస్తాం. మూడవది, శతాధిపతి క్రీస్తును ఒప్పుకున్నవాడిగా మనం గమనిస్తాం. వింటున్నారు కదా, ఈ 3 మాటలు చాలా ప్రభావితం చేసినటువంటి తన జీవితంలో. ఒకటి, శతాధిపతి క్రీస్తును సిలువ వేశాడు. తనకు అప్పగించబడిన బాధ్యత ఏంటంటే 100 మంది సైనికులతో క్రూరంగా ప్రవర్తించిన వాడి శతాధిపతి. కొట్టడం, తన్నడం, మోయించడం, క్రింద పడవేయటం, మేకులు కొట్టడం, హేళన చేయడం, దౌర్జన్యం చేయడం, ఇవన్నీ ఇతని నిర్వహణలో జరుగుతున్న కార్యక్రమం. అతను అడిగితే, ఓ శతాధిపతి ఎందుకయ్యా ఇంత క్రూరంగా ఆయనను హింసిస్తావు, సిలువ వేస్తున్నావు అంటే అతను అనవచ్చు, లేదండి, ఇది నా తప్పు కాదండి, నా తప్పు కాదు, అదిగో మతాధికారులు, అదిగో రాజ్యం వారు చెప్పారు, వారు చెప్పింది చేస్తున్నాను, ఇది నా తప్పు కాదు అనవచ్చు కదా. ఖచ్చితంగా శతాధిపతి చెప్పే మాట ఇదే. ఏంటయ్యా నువ్వు ఇంత ఘోరంగా చేస్తున్నావు యేసు ప్రభువుని అంటే అతను అంటాడు, ఇది నా తప్పు కాదు. మతాధికారులు ఏమన్నారు? వేశాను, ఐ హావ్ నో ఫాల్ట్ అంటాడు. పై నుండి అధికారం ఇవ్వబడింది అంటాడు. అంటే శతాధిపతి ఏమంటాడు?
నాకు పైనుండి అంటే పైనుండి కాదు, కానీ వాస్తవానికి ఆ పదం కరెక్టే. ఎందుకంటే యేసు ప్రభువు అన్నాడు కదా పిలాతుతోటి, నీకు పైనుండి అధికారం ఇస్తే తప్ప నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ప్రియ ప్రభు చెప్పాడు. శతాధిపతి అనవచ్చు, పైనుండి నాకు అధికారం ఇచ్చారయ్యా, నేను అదే చేస్తున్నాను, నాదేమి లేదు అనవచ్చు. అతని వలె నీవు నేను యూదులు కూడా ఇదే అనుకుంటున్నాం, నాదే తప్పు లేదు. కానీ యేసు ప్రభు వారిని మరణిస్తున్నాడు, నాదే తప్పు లేదనుకుంటున్నామేమో, శతాధిపతి వాళ్ళే తప్పించుకుంటున్నామేమో. సోదరుడా సోదరి, రోమాపత్రిక 4:25 రోమాపత్రిక 4:25లో యేసు ప్రభు ఎందుకు అప్పగించబడ్డాడు? 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబోటకై లేపబడిను అన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు అప్పగించబడ్డాడు? ఎందుకు అప్పగించబడ్డాడంటే మన పాపముల నిమిత్తమై, ఫర్ మీ, ఫర్ యూ, నీ పాపముల కొరకే నా పాపముల కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు. తప్పించుకునేది లేదు. గలతీ పత్రిక 1:4లో చెప్తాడు, మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు. గలతీ పత్రిక 2:20లో ఆయన నా కొరకు అప్పగించబడ్డాడు అంటాడు పౌలు. చూసారా, మన కొరకు, నా కొరకు అనే పదాలు గలతీ పత్రికలో పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ పదాన్ని ఆలోచించావా? ఇతడైతే ఏం చేశాడు? నాకేం లేదు, నాదేం లేదు, వాడు చెప్పింది చేశాను, నా తప్పు లేదు అనుకోవచ్చేమో. శతాధిపతి క్రీస్తును సిలువ వేశాడు. ఆ స్థానంలో నీవు నేను ఉన్నాం, యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, నీవు ఉన్నావు. నీ పాపముల చేతనే ఆయన అప్పగించబడ్డాడు. ఇది గుర్తించావా? సోదరుడా సోదరి, స్నేహితులారా, నేను ఆ పాపమే ప్రభువుని సిలువకు అప్పగించాను. నెంబర్ 2, రెండవది, శతాధిపతి క్రీస్తును నేరుగా చూచినవాడు. నేరుగా చూచినవాడంటే 54వ వచనం చూడండి. 54వ వచనం మనం చదువుదాం. 54 అంటే మత్తయి సువార్త, మత్తయి 27:54. శతాధిపతియు అతనితో కూడా యేసుని కావలేని వారును భూకంపమును జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి భయపడి అని చదువుతాం కదా. మిక్కిలి భయపడి చూచాడు, నేరుగా చూచాడు. సోదరుడా సోదరి, యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన నోట ఏ మాటలు వస్తున్నావో అన్ని విన్నాడు, అన్ని చూస్తున్నాడు. ఈ శతాధిపతి యేసు ప్రభు నోట ఏమొచ్చింది? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమన్నాడు. ఈ మాటలు ఈ శతాధిపతికి ఏమన్నా ఉలిక్కిపాటు తీసుకొచ్చినవేమో. ఏంటి, ఎన్నో మరణాలు చూశాను, ఎంతో మంది సిలువ వేయబడ్డారు, కానీ ఈయన నోట ఈ మాట వచ్చింది ఏంటి? ఇంత హింసించినా క్షమించమంటున్నాడు ఏంటి అనేది తన జీవితంలో గొప్ప ప్రభావం తీసుకొచ్చింది. అంత మాత్రమే కాదు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచిది అన్నాడు. వెంటనే ఆకాశము సమస్తం కూడా చీకటైపోయింది. వెంటనే చీకటయ్యింది, సూర్యుడు చూడలేకపోయాడు. అప్పుడు వెంటనే శతాధిపతికి అర్థమైంది, వాట్ ఏ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఈ యేసు క్రీస్తుకున్న శక్తి ఏంటి. ఇతడు అప్పగించిన వెంటనే చీకటైపోయింది. ఏంటి, నేను చూసినటువంటి శిలువ మరణాలు ఎవరికి ఎన్నడూ జరగలేదే. ఈయన ఎంత శక్తిమంతుడు, ఈయనంత ప్రభావం గలవాడని నేరుగా చూచాడు. సోదరా సోదరి, వింటున్నారా? ప్రభు యొక్క శక్తిని చూచాడు ఆ శతాధిపతి. భూమి వణికింది, బండలు బ్రద్దలైపోయాయి, తెర చినిగిపోయింది. ఇవన్నీ గమనించినటువంటి, చూచినటువంటి ఈ శతాధిపతి నిజంగా ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈయన సాక్ష్యం ఇచ్చేదానికి ముందుగా ఒక మాట రాసింది కదా, మనం చదివాం కదా. ఏమని? చూచి అతడు మిక్కిలి భయపడి. ఆ మాట మీరు పట్టుకోవాలి. వాస్తవానికి రోమా చరిత్రలో ఏ శతాధిపతి భయము అనేది ఎరుగుడు, భయము అనేది ఎరగకుండా తిరుగుతాడు. అతను భయం అనేది ఎరుగకుండా అతను పనిచేస్తాడు. కానీ ఈ శతాధిపతి యేసు ప్రభువుకు జరిగింది చూచి అతను మిక్కిలి భయపడి. సోదరుడా సోదరి, దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా, అది తన జీవితంలో తీసుకొచ్చిన గొప్ప ప్రభావం. ఇదే మనం చదివేది. అందుకే వెంటనే తన నోట ఒక పదాన్ని పలకకుండా ఆపుకోలేకపోయాడు. ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో గాని లూకా సువార్తలో గాని ఏమంటున్నాడు? నిజముగా ఆయన నీతిమంతుడు అంటున్నాడు లూకా సువార్తలో. అవును, యేసుప్రభు వారు ఎవరంట? ఆయన నీతిమంతుడని ఒప్పుకుంటున్నాడు. యేసుప్రభు వారు నీతిమంతుడని ఒప్పుకోవడం ఎంత గొప్ప సంగతో. అవునయ్యా, ఆయనయ్య నీవేమా నీతి, మాకు రక్షణ ఉన్నావని శతాధిపతి ఒప్పుకున్నాడు. మత్తయి సువార్త 27:54లో ఈయన దేవుని కుమారుడు. మరు సువార్తలో మనం చదివాం కదా,
ఈయన దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. అంటే ఈ రాత్రి సోదరుడా సోదరి, దేవుని వాక్యంలో మనం గమనించేది, శతాధిపతి సర్వాధికారికి దాసుడయ్యాడు. ఏమయ్యాడు? శతాధిపతి సర్వాధికారికి దాసుడయ్యాడు. ఈ సాయంత్రం వేళ ప్రియమైన మిత్రులారా, సోదరి సోదరులారా, ప్రభు అయిన క్రీస్తు యేసు ఆయన శిలువ మీద ఉండి కూడా 3 రకాల ప్రజలను ఆయన ఆకర్షించాడు. 3 రకాల ప్రజలను ఆకర్షించాడు. చివరిగా ఈ మాట చెప్పిన ముగింపు చేయబోతున్నాను. స్నేహితులారా, సోదరి సోదరులారా, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా, నేను పైకెత్తబడినప్పుడు అందరినీ ఆకర్షించుదును అని ప్రవచనం చెప్పిన ప్రభు చరిత్రలో సరిగ్గా అందరినీ అనగా అన్ని రకాల ప్రజలను ఆయన ఆకర్షించాడు. అదిగో ఆఫ్రికా వైపు నుండి వచ్చిన కురేని సీమోను ఆకర్షించబడ్డాడు. అదిగో ఆసియా వైపు నుండి వచ్చిన యూదుడైన శివుడు ఆకర్షించబడ్డాడు. చివరి స్లైడ్ చూపించండి బ్రదర్. ఆకర్షించబడ్డాడు. మూడవదిగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం కదా, మూడవదిగా ఇప్పటి రోమియుడైనటువంటి ఇతను శతాధిపతి, అతను కూడా ప్రభు దగ్గర ఆకర్షించబడినట్టుగా మనం చూడగలం. సోదరుడా సోదరి, అందుకే రక్షించబడుచున్న వారికి ఇది దేవుని శక్తి అయి ఉన్నది అని మనం చూస్తున్నాం. ఒక మాట ఇక్కడ చెప్పిన ముగిస్తున్నాను. ఒకానొక ప్రాంతంలో నరమాంస భక్షకుల ప్రాంతానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రాంతానికి లోపలికి వెళ్ళి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి అతను ఒక పుస్తకం చదువుకుంటా ఉన్నాడు. ఆ లోపలికి వెళ్ళి ఆ పుస్తకం చదువుతున్నటువంటి వ్యక్తిని అతను అడిగాడు, ఏమయ్యా ఏంటో చదువుతున్నావు, ఎందుకు అసలు అది చదవకూడదు, అది అంత అవసరమే కదా అని అంటే అతనే పట్టించుకోలేదు, చదువుకుంటూనే ఉన్నాడు. మరలా అడిగాడు, ఆ పుస్తకం ఏం చేసింది, అది అంత బాగుందా నీకు, తీసి పడేయన్నాడు. అతను వెంటనే ఆగి ఆ చదువుతున్న వ్యక్తి అన్నాడు, ఈ పుస్తకమే నా చేతిలో లేకపోతే ఈ పాటికలా నేను తినివేసేవాణ్ణి అన్నాడు. అంటే నరమాంస భక్షకుణ్ణి మార్చినది దేవుని గ్రంథం, ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క శిలువ. అందుకే తను మార్చబడ్డాడు. నరమాంస భక్షకులు లాంటి వారే రోమీయులు అని చెప్పాలి. అలాంటి వ్యక్తి మార్చబడ్డాడు. ఈయన దేవుని కుమారుడు. తను నిజంగా నీతిమంతుడైన ప్రభువును ఒప్పుకున్నాడు. తన జీవితం మార్చబడింది. తప్పక ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని ఆయన తన నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. ఈ మాటలో ప్రభువు మన కొరకే ఈ సాయంత్రం వేళ ఇంకా ఎవరైనా ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క శిలువ రక్తాల చేత ఆకర్షించబడకపోతే, ఆయన వైపు చూడకపోతే, ఇదే మీకు అనుకూలమైన సమయం. నేడు నీవు నా ప్రదేశం అని ప్రభువు నుండి మాటలు నీవు వినగలవు. అలాంటి ప్రభు నుండి విశ్వాసించి రక్షించగలని రక్షించబడిన మనం అదిగో కురేనీయుడైన సీమోను వలె వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా నిలిచి పనిచేసే వారంగా, సాక్షులుగా మనం ఉందాం. వాదాలు పెట్టుకునే వారంగా కాదు. అనేకులకు సాక్ష్యం ఇద్దాం. ప్రభు వైపు త్రిప్పుదాం. ప్రభు యొక్క ఆత్మరక్షణ వారికి అనుగ్రహించుకున్నట్లుగా ప్రార్థిద్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.